మీలరా పరమ పావనం పవిత్రమైనటువంటి సాయి సుధాలహరికి గురువారం నాటి సత్సంగానికి శుభస్వాగతం. దాదాపుగా మనం సత్సంగం ప్రారంభించుకొని 55 సంవత్సరాలు దాటుతోంది. ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. ఎందుకంటే చైతన్యవంతమైనటువంటి భావనాస్రవంతి. ఇప్పుడు సాయిబాబా గురించి మనం చెప్పుకునేది ఒక మహానుభావుడి ఒక దివ్య చరిత్ర ఒకటే, కానీ దానిని అనేక రకాలుగా సమన్వయీకరించుకొని భక్తి శ్రద్ధలతో చెప్పుకునేటప్పుడు అది ఎంతో శ్రద్ధగాను విసుగు లేకుండాను మనకి ఎప్పటికప్పుడు సంతోషం కలిగించేదిగాను ఇలా ఉంటుంది. దీనికి కారణం అందులో ఉండేటువంటి చైతన్య తత్వం. సరే, ఒక ఆయన అడిగాడు, సార్ విపరీతంగా ఎండలు మండిపోతున్నాయి కదా, ఇందులో ఇప్పుడు విచిత్రమైన విషయం ఏంటంటే మామూలుగా ఒక 35-40 డిగ్రీలు ఉన్నాయనుకోండి, ఎక్కడో ఒక దగ్గర వేడి, కానీ డిగ్రీలేమో 35-40, దానివల్ల వచ్చే ఉష్ణం మాత్రం, వేడి మాత్రం, సెగ మాత్రం, ఉక్క మాత్రం 45 డిగ్రీలంత ఉంటుందట శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే ఏమిటి? దీనికంటే అది ఎక్కువగా హింస, బాధ, కష్టంగా ఉంది అని. దీని గురించి సాయిబాబా ఏం చెబుతారు అంటే, ఏం చెబుతారు సార్ అన్నాడు. నాకు చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే సాయి చరిత్రలో మానవ జీవితంలో తారసపడే అన్ని ప్రశ్నలకు సమాధానం ఉంది అనేది భరద్వాజ మాస్టర్ గారి మాట. అందుకు ఇక్కడ సమాధానం ఉంది. ఇట్లాగే మే నెలలో షిరిడీలో భక్తులందరూ కలిసి బాబాకి కాస్త సంతోషం కలిగేలాగా తెరలు వేలాడదీసి, అవి గోత పట్టలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఒట్టివేళ్ల తడికలు కావచ్చు, ఏదో పెట్టి వాటి మీద ఇంత నీళ్లు వెళ్ళారు. ఆయనకు కొంచెం సంతోషం కలిగించాలా, వేడి కష్టంగా ఉంది కదా అని. కానీ బాబాయ్ ఏం చేశారు తెలుసా? ఎదురుగా ఉన్న దున్లో మరిన్ని కట్టెలేసి బాగా మండించారు. చిత్రం ఏంటంటే సాయి ఎదుట ఎంత మంట మండినా ఆ చుట్టూ ఉండే వాతావరణంలో మాత్రం అతి సహజమైన రీతిలో అందరూ సహించగలిగేటువంటి వాతావరణం ఉండేది. అంటే అర్థమైంది, అగ్ని కూడా, వాతావరణం కూడా ఆయన ఆజ్ఞకు బద్ధమై ఉండేది. అంతేకాదు కొన్ని చిత్రమైన విషయాలు ఏంటంటే, ఒకరోజు బాబా దూరంగా ఉన్నారు. అగ్ని కొంచెం ఎవరో వచ్చి 4 రకాలు సమిధలు వేసుంటారేమో, పైకి లేచింది. అది ఎంతగా లేచిందంటే ఆ సూరు దగ్గరికి వెళ్ళిపోతుందేమో, తగులుతుందేమో అనిపించేటట్టుంది. మనలాంటి వాళ్ళందరూ మింగాలేక కక్కాలేక, ఆయన్ని ఏమి అనలేక, ఆ స్వామి ఇట్లా ఉంది అని అనలేక, బాధపడలేక చూస్తుంటారు. బాబా మాత్రం తగ్గు 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 అన్న. అనగానే బుద్ధిమంతుడైన పిల్లవాడు తగ్గు తగ్గు అనగానికి ఇలా ఆగి ఆగి కూర్చున్నట్టు అణిగింది. పంచభూతాల మీద తిరుగులేనటువంటి పట్టు కలిగిన వారు, ఆధిపత్యం కలిగిన వారు, సాధనాపరమైనటువంటి వాటి పట్ల అధికారం ఉన్నవారు అయినటువంటి ఒక ఋషిసత్తముడు భరద్వాజ మాస్టర్ గారు చెప్పిన సాయినాథుల వారు. మాస్టర్ గారు ఎంతో శ్రద్ధగా ఆయన గురించి అధ్యయనం చేసి మనకు చెప్పారు. అందుకని మనం చూసే సాయితత్వం అంతా భరద్వాజ మాస్టర్ గారి అంతరంగంలోంచి అనుకుంటే కూడా సరిపోతుంది. అప్పుడు అన్నారు ఆయన, మీరంతా నన్ను కాపాడకపోతే నేనేమైపోతాను అని. అవన్నీ ఎప్పుడూ ఒక కష్టమయమైన జీవితం ఉంటే దానివైపే వెళ్ళేవారు ఆయన. ఎప్పుడూ సుఖమయంగా బతకాలనుకోలేదు. సాయి జీవితం అంతా కూడా ఉత్తమ సాధు జీవనం. సరే, చిన్న చిన్న సంఘటనలోంచి మహాద్భుతమైనటువంటి ప్రబోధాన్ని ఇవ్వడం సాయిబాబాలో ఒక ప్రత్యేకత. ఇంకోటి ఏమిటంటే, అన్ని సందర్భాలకు, అన్ని సమయాలకు, వీటన్నిటికీ తగినట్టుగా ఉండేది. అందుకని మనం ఎప్పుడైనా పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు లాంటి వాళ్ళని కనుక కలిసామంటే వారు ఏం చేస్తుంటారు? నోరెత్తి మాట్లాడితే అది సత్సంగం.
ఆ సత్సంగంలో మన జీవితానికి అవసరమైన, మన అభ్యుదయకరమైన ఆధ్యాత్మికతకు అవసరమైన అనేక విషయాలు దొరుకుతాయి. వాటిలో ఏ ఒక్కటి గన మనం స్వీకరించి హృదయగతం చేసుకున్నట్టయితే మనకు, మన సాటి వారికి కూడా ఎంతో మేలు అవుతుంది. అట్లాంటి సంఘటనలు ఎన్నైనా చెప్పుకోవచ్చు. మాస్టర్ గారి దగ్గర కూర్చుని ఉంటే ప్రతిరోజు నిత్యము పండగే, నిత్యము సాయి లీలామృత పానమే. అట్లా ఆ సంఘటనలన్నీ విన్న తర్వాత పరమాద్భుతంగా ఉంటుంది. ఇన్ని ఏళ్ల తర్వాత ఒకసారి గుర్తొచ్చిన కొన్నింటిని ఒకసారి అట్లా చెప్పుకుందాం. ఆయనకు మనుషుల పట్ల ప్రత్యేకత అలా ఉండేవి కావు. ఆ ప్రత్యేకత ఉన్న దానికి ఒక అర్థము, పరమార్థం ఉండేది మనకు అలా కనిపించిన. ఒక అతి సామాన్యమైన ఒక మనిషి ఉన్నాడు, చాలా పేదవాడు, బిచ్చగాడు కూడా అయి ఉండొచ్చు. అతని గుండెలో ఉండేటువంటి ప్రేమకు ప్రధానమే కానీ, భక్తికి ప్రధానమే కానీ బాహ్యాడంబరాలకు కాదు అనే ఒక ఉదాహరణ మనకోటి లభించింది. 1913లో శ్రీరామనవమి ఉత్సవం జరుగుతోంది. నామ సప్తాహం అవి. ఎక్కడ చూసినా జనం కిటకిటలాడిపోతున్నారు. బాబా శ్యామాను పిలిచాడు. శ్యామ ఒక భక్తుడు. శ్యామ, ఆ గోడకు అవతల ఒక వృద్ధుడు ఈ జనంలో నెట్టుకుని రాలేక అక్కడ కూర్చుని ఉన్నాడు, ఆ గోడ పక్కన కూర్చున్నాడు, అతన్ని తీసుకురా అన్నారు. బాబా మాట ఎప్పుడూ నిజమే అవుతుంది కనుక వెళ్ళి చూచాడు మారు మాట్లాడకుండా. శ్యామ చూస్తే అక్కడ ఒక ముసలాయన, బాగా వృద్ధుడు. అతను ఎలా ఉన్నాడు? సొంగ కారి ఉంది, ఈగలు ముసురుతున్నాయి, కానీ అతని కళ్ళలో ఒక వెలుగుంది. ఎంతో దూరం నడిచి వచ్చాడు అతను. ఆయన దగ్గర పోయి ఆయన తీసుకొని ద్వారకామాయిలోకి రాగానే బాబా అతన్ని అలా చూచి, నా కోసం ఏం తెచ్చావు? అతని మూటలో, అంటే ఆ మురికి మూటలో చూడటానికి అసహ్యంగా ఉండేటువంటి దానిలో ఉండేటువంటి కలకండ కొంచెం తీసుకొని తాను తిని పక్క వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదండి, మళ్ళీ అతనికే ఇచ్చి అతని తల మీద చేయి పెట్టి ఆశీర్వదించాడు. అతనికి కావలసిందేంది? అనుగ్రహం. నిజమైన ప్రేమతో అతడు చేసిన ఆ ప్రయత్నానికి సాయి ఇచ్చినటువంటి ఈ స్పందన అనుగ్రహం అన్నమాట. కనుక ఆయన చిన్న విషయాల్లో కూడా అద్భుతంగా ఉండేది ఆయన ప్రవర్తన. రోజు వచ్చి ఒక నల్ల కుక్క ఆ ద్వారకామాయి పక్కన ఉండేది, దానికి కొన్ని రొట్టెలు అవి పెడుతుండేవారు బాబా. ఒకరోజు కుక్క వచ్చే వాళ్ళందరి కాళ్ళ మధ్యలో తిరుగుతూ ఉండేది. తిరుగుతుంటే అక్కడ పనిచేసే మాధవ బసలైన ఒక అతను ఎగిసొక్క తన్నుదన్నాడు దాన్ని. మామూలుగా చాలా ఉన్నతంగా ఉండే బాబా ఒకసారి అతని వైపు క్రూరంగా చూచి, ఓయ్ ఏమనుకున్నావు? అది నా కోసం వచ్చింది కానీ నీ కోసం కాదు, దాన్ని ఏమీ చేయొద్దు అని అతి తీవ్రంగా మందలించారు. వీటన్నిటికంటే కూడా మన అందరికీ సరిపోయిన ఒక సంఘటన చెప్పుకోవడం బాగుంటుంది. ఒక ధనికుడు ఉన్నాడు, బాగా డబ్బు ఉంది అతనికి. ఆ డబ్బు ఉందనేటువంటి అహంకారం, పొగురు కూడా ఉంది. కానీ అతని చుట్టూ ఉండే మరాఠా సంస్కారం వల్ల మానవుడైన వాడు బ్రహ్మజ్ఞానము, ఆధ్యాత్మికత, భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి. అదిగో ఆ షిరిడీలో ఏమో సాధువు ఆ సాయిబాబా ఉన్నట్ట, ఆయన గొప్ప బ్రహ్మజ్ఞాని అట, ఎవరైనా పోతే ఆయన వెంటనే బ్రహ్మజ్ఞానం ఇచ్చేయగలడట. అదేదో తేల్చుకుందామని ఊరి నుంచి రాను పోను బండి మాట్లాడుకున్నాడు. అంటే 2 సార్లకైతే తగ్గుతుంది కదా, ఒకసారి 2 సార్లకు మాట్లాడుకుంటే తగ్గుతుంది కనుక అతను ఏం చేశాడంటే, సరే అదేదో కనుక్కుందాం అని షిరిడీకి వచ్చాడు. బాబా మీరు ముముక్షువులకు తక్షణమే బ్రహ్మజ్ఞానం ఇచ్చేస్తారని ఎంతో వ్యయము ప్రయాసపడి ఇక్కడికి వచ్చాను స్వామి అన్నారు. బాబా అన్నారు, అవును, నా దగ్గరకు అందరూ కోరికల కోసం అది ఇది అని వచ్చేవారు, నీలాంటి బ్రహ్మజ్ఞానం కోరేవాడు రావడం నా అదృష్టము అన్నాడు. అతడు పొగిపోయాడు. పోయిన తర్వాత సాయి అతడితో మాట్లాడుతూనే ఒక చిన్న పిల్లవాడిని పిలిచి అక్కడ ఒక్కొక్క భక్తుడి దగ్గర పంపించాడు. ముందు బాలాబాటే దగ్గర పంపించాడు. ఏమని? ఒక 5 రూపాయలు తెమ్మని.
ఒకసారి ఆ వర్తకుడు లేడునో, అప్పు దొరకలేదనో, ఏదో కారణాలు చెబుతున్నారు, డబ్బు మాత్రం రాలేదు. ఇదంతా చూస్తూ ఎన్ని చోట్లకు ఆ కుర్రవాడు వెళ్ళొచ్చినా కూడా ఆ ధనికుడు మాత్రం ఎదురుగానే ఉండి ఒక్క పైసా కూడా రాల్చకుండా కొంతసేపు అయ్యాక, బాబా నేను తొందరగా వెళ్ళాలి, అదిగో ఆ జ్ఞానం ఏదో ప్రసాదించేయండి అన్నాడు. అప్పుడు బాబా ఒక చెంపపెట్టు లాంటి, చెప్పు పెట్టు లాంటి సమాధానం ఒకటి చెప్పారు. నా యత్నమంతా కూడా అదేనయ్యా, కానీ నేనేం చేసేది, నీవడిగిన బ్రహ్మజ్ఞానం కావాలి అంటే ఒక అర్హత కావాలి. అందులో పంచ ప్రాణాలను, జ్ఞానేంద్రియాలను, మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం వీటన్నిటినీ సమర్పించాలి భగవంతుడికి. అట్లా ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే అర్హత వస్తుంది. అది ఎంతో కష్టం. ఒక చిన్న విషయం చూడు, నీ దగ్గర నాకు కావాల్సింది 5 రూపాయలు, దానికంటే 50 రెట్లు పైగా నీ దగ్గర డబ్బులు ఉన్నాయి. కానీ ఈ ద్వారకామాయిలో ఉండేటువంటి పేద సాధువుకి ఇచ్చినటువంటి ఈ డబ్బులు వస్తాయనే నమ్మకం లేదు కనుక నాకు దాన్ని తీసుకునే అర్హత లేదు. కాబట్టి డబ్బు లభించలేదు, అప్పు లభించలేదు. ఆ డబ్బే నీ పాలిట బ్రహ్మం. దాని మీద మోహం నశిస్తే కానీ నీ జ్ఞానం కలగదు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, డబ్బు సంపాదించకూడదని, డబ్బును సద్వినియోగం చేయకూడదు, ధర్మానికి వినియోగించకూడదని ఎవ్వరూ ఏ మహాత్ములు చెప్పలేదండి. వారు చెప్పింది ఏంటంటే అసలు ధన సంపాదన కూడా పురుషార్థ సాధకంగా ఉండాలి అని చెప్పారు, కానీ వద్దని లేదు. అట్లా మనం పొరపాటు పడకూడదు. దాని మీద వ్యామోహం నశిస్తే కానీ నీ జ్ఞానం కలగదు అన్నాడు. అంటే అతడు ఏమర్థమైందో లేదో మౌనంగా వెళ్ళిపోయాడు. అది ఆయనకే కాదు, లోకల్లో అందరికీ కూడా బాబా ఇచ్చిన సమాధానం అది. వాచా ఆత్మజ్ఞానం కోరితే కాదు, దానికి కావలసినటువంటి అర్హత సంపాదించినప్పుడు మాత్రమే, ముముక్షుత్వం మానవజాతిని మలచినప్పుడు మాత్రమే వాస్తవం అవుతుంది, నిజమైన జ్ఞానం లభిస్తుందని బాబా చెప్పినట్టు అయిందనమాట. అంతేకాకుండా ప్రతి చోట మనం ఈరోజు సాయిబాబా గుళ్ళలోకి వెళితే అక్కడ విష్ణు సహస్రనామ పారాయణ జరుగుతూ ఉంటుంది. ఆ విష్ణు సహస్రనామ పారాయణ రావడానికి కారణమైన ఒక సంఘటన అద్భుతం. అది ఎన్నిసార్లు చెప్పుకున్నా అది దాని పసివాడదు, అద్భుతంగా ఉంటుంది. ఒక అతను, ఒక సాధువు ప్రతినిత్యము విష్ణు సహస్రనామ పారాయణ చేసి స్నానం చేసి అక్కడ కూర్చుని ద్వారకామాయిలో చేసేవాడు, బాబా ఎదుట చేస్తే మంచిదని. సరే, ఒకరోజు బాబా ఏం చేశారంటే, నాకు కొంచెం కడుపు నొప్పిగా ఉంది నాన్న, అట్లా బజారుకి వెళ్ళి సోనాముఖి అనే మూలిక తీసుకురమ్మన్నారు. ఆ మూలిక సుఖ విరేచనకారి అని నమ్మకం. అతడు వెళ్ళగానే బాబా అతడక్కడ వదిలివేళ్ళిన అతని చిన్న సంచి ఒకటి ఉంది, దాంట్లోంచి ఒక చిన్న పుస్తకం. ఆ పుస్తకం విష్ణు సహస్రనామం తీసి శ్యామ ఉన్నాడు అతనికిచ్చి, ఇది ఎంతో శక్తివంతమైంది, ఒకప్పుడు నాకు ఎంతో బాధ కలిగి గుండె దడ వచ్చినప్పుడు, మరణం తప్పదేమో అనిపించినప్పుడు దీన్ని నేను నా హృదయానికి హత్తుకోగానే భగవంతుడే దిగి వచ్చి దీన్ని వ్యాధి తగ్గించినట్టు అనిపించింది. కాబట్టి నువ్వు ఒక పని చేయి, దీన్ని తీసుకొని రోజు ఒక్క నామమైనా భావయుక్తంగా నెమ్మదిగా చదువు, అదెంతో మేలు చేస్తుంది అన్నాడు. అతను బాగా లౌక్యుడు శ్యామ. అతడన్నాడు, బాబా నాకా సంస్కృతం రాదు, రెండోది అన్నిటికంటే ముందు ఆ రామదాస్ చాలా ముక్కోపి, ఈ పుస్తకం నేను దొంగిలించేశానో ఏదో రకంగా అనుకుంటాడు, కాబట్టి లేనిపోని పోట్లాడతాడు, గొడవకు వస్తాడు, నాకొద్దు స్వామి, నేను అసలు సంస్కృతం కూడా చదవలేను కూడా అని సానునయంగా చెప్పాలని చూశాడు. కానీ బాబా ఒప్పుకోలేదు. పట్టుబట్టి, ఇది నేను ఇస్తున్నా నీకు, అతడు కాదు, అతడికి దానికి సంబంధం లేదు, ఇచ్చేది నేను, తీసుకునేది నువ్వు అన్నారు. సరే ఇంకెందుకైనా తీసుకున్నాడు. దూరంగా రామదాస్ వస్తున్నాడు. కొంతమందికి తగాదాలు పెట్టడం భలే సరదా.
అట్లా బాబా దగ్గర అన్నా చించనీకర్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు అన్నా చించని అనేది ఆయన ఊరు. ఆ విధంగా నెల్లూరోడు అన్నట్టు చించనీకర్. ఆయన గారు నేరుగా వెళ్ళి, చూడు నీ పుస్తకం శ్యామ దగ్గర ఎందుకు ఉందబ్బా, అయినా నాకెందుకులే, నాకు తెలియదు అంటూ అతడికి ఎగదోశాడు. అతడు అక్కడి నుంచే నిప్పుదొక్కిన వానరుడిలాగా ఎగురుతూ దూకుతూ పరిగెత్తి ఉగ్రుడైపోయి, నా పుస్తకం దొంగిలించడానికే నువ్వు బాబాతో చెప్పి నన్ను బజారుకు పంపించావు, నేను ఆ పుస్తకం కానీ ఇవ్వకపోయావు, తలకాయ పగలగొట్టుకుని ఇక్కడే పోతాను, ఒక బ్రాహ్మడు ఒక సాధువు చచ్చిపోయిన పాపం నీకు అంటుకొని పోద్ది అంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. బాబా అన్నారు, చూడు రామదాసి, నాయన నువ్వు రామభక్తుడివి, ఈ గ్రంథ పారాయణ నువ్వు చేస్తున్నావు, కానీ నీ మనసు పవిత్రం కాలేదే. ఈ పుస్తకం నీకు బాగా కంఠస్థంగా వచ్చు, ఇంకా అది ఎందుకు? తీరా చూస్తే ఒక అర్ధనానో కాలనానో చేసే ఆ పుస్తకం ఎక్కడ పట్టినా ఎక్కడైనా దొరుకుతాయి, కానీ అసలు విషయం చెబుతాను, ఇది అతడు తీసుకోలేదు, నేనే అతడికి ఇచ్చాను. దాని మీద అంత వ్యామోహం ఎందుకు? ఇంత ఈ ఆవేశపూరిత మనస్తత్వానికి కారణం ఏంటో తెలుసా? నీ కోపం. కనుక ప్రశాంతంగా ఆలోచించు. డబ్బు బారేస్తే పుస్తకాలు దొరుకుతాయి కదా, కానీ మనుషులు దొరుకుతారా? ఇంత చేస్తే అది ఎంతది అని అతనికి హితవు చెప్పారు. ఆ తర్వాత అంతా సద్దుమణిగింది. మొత్తం బాబా గుళ్ళలో ఏనాటికి కూడా విష్ణు సహస్రనామ పారాయణకు ఒక అవకాశం దొరికింది. అంటే విష్ణు సహస్రనామ పారాయణ యొక్క గొప్పతనాన్ని ఒక చిన్న సంఘటన ద్వారా మానవాళికి ఉపదేశం చేశారు, ప్రబోధం ఇచ్చారు. కాబట్టి ప్రతి దగ్గర సాయి ప్రబోధంలో పరమాద్భుతం ఉంది. అట్లాగే పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారిని ఎవరు ఎప్పుడు ఎక్కడ భగవద్గీత గురించి కన్నా చెప్పమంటే ఆయన తప్పకుండా పోయి బాబావారి గురించి చెప్పి, ఆయన చెప్పిన ఒకే శ్లోకానికి ఇచ్చిన వివరణ గురించి సవివరంగా చెప్పి అక్కడ ఉండే వాళ్ళందరి యొక్క హృదయాలను మెప్పించి వచ్చేవారు. సాయిబాబా భగవద్గీతలో కొన్ని శ్లోకాలు అప్పుడప్పుడు భక్తులతో కలిసి పలికారు. ఒక్క శ్లోకానికి మాత్రం పూర్తి వివరణతో అర్థం చెప్పారు. కనుక సోదరులారా, ఆత్మీయులారా, మనం ఇక్కడ ఒక చిన్న ప్రతిపాదన చేసుకుందాం అనుకుంటున్నాం. ఇప్పుడు మనం ఉండే సమాజంలో తప్పనిసరిగా మనం కొన్ని ముఖ్యంగా భగవద్గీతా శాస్త్రాన్ని అధ్యయనం చేయటం చాలా ఉత్తమం అని మన భావం. ఎందుకంటే భగవద్గీతను బాగా అర్థం చేసుకుంటే మహానుభావుల యొక్క ప్రతి చర్యను అర్థం చేసుకోవడానికి ఒక సిద్ధాంతము, శాస్త్రము లభిస్తుంది. కాబట్టి గీతను మనము సంఘంలాగే ఆన్లైన్లో చెప్పుకోవాలి అని ఒక ప్రతిపాదన వచ్చింది. దాని గురించి మీరేమంటారు? అంటే తరచు అవకాశం ఉన్నప్పుడల్లా, వారానికి కొన్ని రోజులు లేదా అవకాశం ఉన్నప్పుడల్లా ముందుగా మీకు వచ్చి ఒక సందేశం వస్తుంది. ఆ నోటిఫికేషన్ చూసుకొని మీరు కానీ అందరం కలిసి ఒక సమయం అనుకొని కొంతకాలం పాటు అవకాశం ఉన్నప్పుడల్లా క్షుణ్ణంగా భగవద్గీతా శాస్త్రాన్ని మనం అధ్యయనం చేయడానికి ప్రయత్నిస్తాం. మీరు ఎక్కడైనా ఉండొచ్చు. అయితే ఎక్కడి నుంచైనా సరే మనం పారదర్శకంగా ప్రశ్నించుకోవచ్చు. ఈ భూమి చిన్నదైపోయిన ఈ కాలంలో మనందరం గీతాశాస్త్ర అధ్యయనం చేయమని ఇది పిలుపు. మనందరికీ అదొక మేలుకొలుపు అవుతుందని మన భావం. మీ భావాలను తెలియచేయండి. సాధ్యమైనంత త్వరగా ప్రారంభిస్తాం. మీరు ఎక్కడున్నా సరే దాన్ని నేర్చుకోవచ్చు. మన ఆశ్రమ పద్ధతిలో నేర్చుకోవచ్చు. నేర్చుకున్న తర్వాత అన్ని ప్రశ్నలకు సమాధానం అన్వేషించవచ్చు. కాబట్టి ఈ ప్రయత్నానికి శుభస్వాగతం చెబుతూ ప్రస్తుతానికి సెలవు. మీలో ఉండే పరమాత్ముడికి నమస్కారం. సెలవు.